ब्रह्मां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 14వ శ్లోకం చూసాము లాస్ట్ టైం. 15 నుంచి చదువుదాం శ్లోకము. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. సో కౌరవులు యుద్ధనాదములు చేయగా యుద్ధ భేరీల్ని మోగించిన తర్వాత పాండవులు ఇప్పుడు వారి వారి శంఖములను పూరిస్తున్నారు. అక్కడ ఉన్నాం. సో హృషికేశ అంటే శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖమును పూరించినాడు. వీళ్ళ శంఖాలందరికీ పేర్లు ఉన్నాయి. ఆ శంఖముల యొక్క పేర్లు వస్తున్నాయి నెక్స్ట్ కొన్ని శ్లోకాలలో. సో శ్రీకృష్ణుని యొక్క శంఖము పేరు పాంచజన్యం హృషికేశ. ధనంజయ దేవదత్తం. ధనంజయుడు అంటే అర్జునుడు దేవదత్తం అనే శంఖమును పూరించెను. తర్వాత భీమకర్మ వృకోదరుడు అంటే భీముడు. వృకోదరము అంటే నక్క యొక్క ఉదరము వంటి ఉదరము కలిగిన వాడని అంటే ఆయన మంచి ఏమంటారు, మంచి బలశాలి పహల్వాన్ లా ఉంటాడు కదా. సో ఆయన ఛాతీ లావుగా ఉంటుంది, నడుము కొంచెం సన్నగా ఉంటుంది. సో అందుకని నక్క వంటి పొట్ట ఉదరం కలిగినటువంటి వాడు అని అంటే మంచి మంచి మస్కులర్ బాడీ అని చెప్పడం. వృకోదరః అంటే వృకః ప్లస్ ఉదరః వృకోదరః. నక్క వంటి ఉదరము కలిగినటువంటి వాడు అంటే సన్నని ఉదరము కలిగిన వాడు అని అర్థం. సో భీమకర్మ ఇతరులకు భయములను కలిగించే పనులు చేసేవాడు. అంటే ఇతరులు భయపడే పనులను ఇతను చేస్తాడు ధైర్యంగా. సో అతను భీమకర్మ వృకోదరః. ఆ భీమకర్మలు అంటే గొప్ప గొప్ప పనులు చేసే భీముడు పౌండ్రం మహాశంఖం దద్మౌ. ఆయన భీముని యొక్క శంఖం పేరు పౌండ్రం. సో పౌండ్రం దద్మౌ మహాశంఖం. పౌండ్రం మహాశంఖం దద్మౌ. అది వాళ్ళ ముగ్గురు యొక్క శంఖముల పేర్లు వచ్చాయి ఈ శ్లోకంలో. చదువుదాము. పాంచజన్యం హృషికేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. వాళ్ళ ముగ్గురు శ్రీకృష్ణుడు అర్జునుడు భీముని యొక్క శంఖముల పేర్లు అయ్యాయి ఆ శ్లోకంలో. 16వ శ్లోకం చదువుదాం. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. యుధిష్ఠరుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళ యొక్క శంఖముల పేర్లు కూడా చెప్తున్నారు. సో రాజా యుధిష్ఠిరః, రాజా కుంతిపుత్రః యుధిష్ఠిరః. సో ఆ రాజా కుంతిపుత్రః
ధర్మరాజు గారికి ఉన్నటువంటి విశేషణాలు. సో ఆయన్ని రాజా అని సంబోధిస్తున్నాడు. ఆయన రాజు కాదు యాక్చువల్లీ ఇంకా. సో కానీ సంజయుడు రాజా అని సంబోధిస్తున్నాడు. రాజ యుధిష్ఠిర. యుధిష్ఠిర అంటే యుధి స్థిర అని అర్థం. అంటే యుద్ధమునందు స్థిరముగా నుంచోగలిగిన వాడని. ఆయన అసలు ఒక పట్టాన్ని వెంటనే యుద్ధానికి రాడు, చాలా అవసరం అయితే గాని. చాలా దాని ఏమంటే సహనము ఓర్పు ఉన్నటువంటి మనిషి, ధర్మం బాగా తెలిసినటువంటి మనిషి. సో ఒక పట్టాన్ని వెంటనే యుద్ధానికి రాడు, సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాడు. కానీ యుద్ధంలోకి వస్తే మాత్రము ఆయన్ని ఓడించడం అంత తేలికైన పని కాదు. అందుకని ఆయన పేరు యుధిష్ఠిర. యుధి స్థిర, యుద్ధమునందు స్థిరముగా ఉండువాడని అర్థం. సో యుధిష్ఠరుడు అంటే ఆయన పేరు అది. కుంతీపుత్ర యుధిష్ఠిర. ఆయన యొక్క శంఖము పేరు అనంత విజయం. అనంత విజయం. రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర అనంత విజయం. దద్మౌ, అక్కడ దద్మౌ అని ముందు శ్లోకంలో వర్బ్ ఉంది, అది వర్బు వీటన్నిటికీ. అంటే దద్ము ఆ శంఖమును పూరించెను అని. సో అలా ఆ దద్మం అన్నది ఇక్కడ అధ్యాహారం చేసుకోవాలి, ఇక్కడ కూడా పెట్టుకోవాలి. సో రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర అనంత విజయం దద్మౌ అని వాక్యము. అలా మనము వాక్యంలో ఉన్నటువంటి శేషాన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. అదే వర్బు వీటన్నిటికీ కూడా సరిపోతుంది. తర్వాత నకుల సహదేవుడు. నకుల సహదేవ, వీళ్ళిద్దరూ వాళ్ళ శంఖముల యొక్క పేర్లు సుఘోష మణిపుష్పకం. సుఘోషం అనే శంఖము నకులుడిది, సహదేవుడిదేమో మణిపుష్పకము. మణిపుష్పక సుఘోష రెండు కలిపితే సుఘోష మణిపుష్పకావు అయింది. అది ఆవు అన్నది ద్వివచనాంతం. రెండున్న చోట ప్రథమ విభక్తిలో ఆవు వస్తుంది పుంలింగంలో. సో అందుకని సుఘోష మణిపుష్పకవు అంటే అది సమస్త పదం చేసి అక్కడ రెండు ఉన్నాయి, రామలక్ష్మణవు అన్నట్టు అనమాట. ఇద్దరు ఉన్నారు కదా, రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని ద్వివచనంలో వచ్చింది ఆ శబ్దం, ద్వివచనాంతమై వచ్చినది ఆ శబ్దం. సో అది పదము కింద అయింది అలా. సో సుఘోష మణిపుష్పకం అంటే రెండు శంఖాల పేర్లు అవి. నకులుడి శంఖము పేరు సుఘోషము, సహదేవుని శంఖము పేరు మణిపుష్పకము. సింపుల్ శ్లోకము చదువుదాం ఇంకొకసారి. అనంత విజయం రాజా, అనంత విజయం రాజా, కుంతీ పుత్రో యుధిష్ఠిరః, కుంతీ పుత్రో యుధిష్ఠిరః, నకులః సహదేవశ్చ, నకులః సహదేవస్య, సుఘోష మణిపుష్పకౌ. సుఘోష మణిపుష్పకౌ. నెక్స్ట్ చదువుదాం, 17-18 చదువుదాం. కాశ్యశ్చ పరమేశ్వాసః, కాశ్యస్య పరమేశ్వాసః, శిఖండీ చ మహారథః, శిఖండీ చ మహారథః, దృష్టద్యుమ్నో విరాటశ్చ, దృష్టద్యుమ్నో విరాటస్య, సాత్యకిశ్చాపరాజితః, ద్రుపదో ద్రౌపదేయాశ్చ, సర్వశః పృథివీపతే, సౌభద్రః మహాబాహుః, శబ్దాన్ దద్ముః పృథక్ పృథక్. సో కాశ్యశ్చ పరమేశ్వాసః, కాశ్యః చ పరమేశ్వాసః, శిఖండీ చ మహారథః. సో ఆ చ అన్నది మరియు అని అర్థం సంస్కృతంలో. చ అంటే ఇంకా ఎవరెవరు వారి వారి శంఖములను పూరించారో వాళ్ళ లిస్టు. కాశ్యుడు అంటే కాశ్యుడు అంటే కాశీరాజు. ఆ కాశీరాజు పరమేశ్వాసః అనే సో పరమేశ్వాస అంటే గొప్ప ధనస్సు గలవాడు అని. సో అది కాశీరాజుకి విశేషణము. గొప్ప ధనస్సు కలిగినటువంటి కాశీరాజు మరియు మహారథుడైనటువంటి శిఖండి మహారథ శిఖండి, మహారథుడైనటువంటి శిఖండి. ఈ మహారథుల్లో గ్రేడేషన్ చెప్పుకున్నాం. రథుడు, అతిరథుడు, మహారథుడు అంటే చాలా గొప్ప
రథంలో నుంచుని యుద్ధము చేయగలిగిన వాళ్ళలో అగ్రగణ్యుడు అనమాట. శ్రేష్ఠులను మహారథులు అంటారు. సో మహారథుడైనటువంటి శిఖండి. ఆ దృష్టద్యుమ్నుడు, విరాటుడు, విరాటః, దృష్టద్యుమ్న, విరాటః, అపరాజితః సాత్యకి, సాత్యకిశ్చ అపరాజితః, సాత్యకిః చ అపరాజితః. అపరాజితః అంటే యుద్ధంలో ఫైనల్లీ పాండవుల సైడ్ లో బ్రతికున్న వాళ్ళలో సాత్యకి ఒకడు. అతన్ని యుద్ధంలో జయించుట అంత కష్టమైన, చాలా కష్టమైన పని. అపరాజితుడు అంటే అప్పటిదాకా ఇప్పుడు యుద్ధంలో ఓడిపోలేదు అనే అర్థము. సో అపరాజితుడైనటువంటి సాత్యకి. తర్వాత ఇంకెవరు? ద్రుపదుడు, అతను కూడా ఆయన శంఖాన్ని పూరించాడు. ద్రౌపదేయాహ అంటే ద్రౌపది యొక్క 5 కుమారులు. సో ద్రౌపది యొక్క కుమారుడు కాబట్టి ద్రౌపదుడు అవుతాడు అనమాట. అంటే దశరథుని కుమారుడు దాశరథి అయినట్టు ద్రౌపది యొక్క కుమారుడు ద్రౌపద అవుతాడు. సో ద్రౌపదేయాహ అంటే ద్రౌపది యొక్క కుమారులు కాదు కాదు, ద్రుపదుని యొక్క కుమారులు, ద్రుపదుని యొక్క కుమారులు కాబట్టి ద్రౌపదేయాహ అయ్యారు. సో ద్రౌపదేయాహ. తర్వాత సర్వశః పృథివీపతే అంటే సర్వశః పృథివీపతే అంటే ఈ పృథివీపతే అనేది ధృతరాష్ట్రునికి సంబోధన. హే పృథివీపతే అని సంజయుడు చెప్తున్నాడు. అంటే ఆ మహారాజుకి, ధృతరాష్ట్రునికి, ఓ ధృతరాష్ట్రుడా అని ఆయనకి ఈ శంఖాన్ని పూరించిన వాళ్ళ లిస్టు చెప్తున్నాడు. సో పృథివీపతే ముందు చెప్పుకోవాలి. ఓ మహారాజా అని సంబోధన ప్రథమ విభక్తి పృథివీపతే. ఏ పృథివీపతే, కాశ్యుడు, పరమేశ్వాసుడైనటువంటి కాశీరాజు, మహారథుడైనటువంటి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపరాజితుడైనటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రుపదుని యొక్క కుమారులు. తర్వాత ఇంకెవరు? సౌభద్ర అంటే సుభద్ర యొక్క కుమారుడు. సుభద్ర యొక్క కుమారుడు సౌభద్రుడు అవుతాడు. ఆదివృద్ధి అంటాము దాన్ని. ముందు ఉన్నటువంటి సిలబల్ వృద్ధి చెందుతుంది. ఔ అవుతుంది, ఏ అవుతుంది, ఆకి దీర్ఘం వస్తుంది, అలాగా. సో సౌభద్రుడయ్యాడు, సుభద్ర యొక్క కుమారుడు. అతను మహాబాహుడు అయినటువంటి అభిమన్యుడు. వీళ్ళందరూ ఏం చేశారు? పృథక్ శంఖాన్ సర్వశః అంటే అందరూ కూడా పృథక్ శంఖాన్ దద్ము. సో అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా వారి వారి శంఖములను విడివిడిగా పూరించినారు. సో అంటే ఒక పెద్ద మహా శబ్దం ఒకటి ఈ శంఖములు అన్నిటి నుంచి అక్కడ చేయబడినది. ఇంతమంది అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా వారి వారి శంఖాలను తీసి యుద్ధమునకు రెడీ మేము అని సూచించుటకై శంఖాలని పూరించారు. ఒకసారి చదువుదాం శ్లోకాలు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్. ఓకే, ద్రౌపది కుమారులే ద్రౌపదేయాః అంటే ద్రౌపదికి 5 కుమారులు. ఆ 5 కుమారులు కూడా అక్కడ యుద్ధమునందు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారి వారి శంఖాలను పూరించారు. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. సఘోషోధార్తరాష్ట్రాణం, ప్రింట్ మిస్టేక్ ఉంది, ధార్తరాష్ట్రాణం. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సహ ఘోషః ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. అన్వయంలోనే ఉంది వాక్యము. ఆ శబ్దము వీళ్ళందరూ వారి వారి శంఖాలను పూరించినప్పుడు వచ్చినటువంటి శబ్దము ధార్తరాష్ట్రాణం అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులు. మళ్ళీ ఆదివృద్ధి,
ఆ అర్ అయింది. ధృతరాష్ట్రుని యొక్క కుమారులు కాబట్టి ధార్తరాష్ట్రులు అయ్యారు. సో ధార్తరాష్ట్రాణం అంటే కౌరవుల యొక్క హృదయములను వ్యధారయత్ అంటే వాళ్ళ హృదయములను ఛేదించినది, అంటే హృదయంలో భయమును కలిగించినది. అంటే ఈ ఆ, ఈ సౌండ్ విని వాళ్ళు కొంచెము ఆ, ఒక్కసారి కొంచెము వణికారు అనమాట. కొంచెము వాళ్ళకి ఆ, ఆ శబ్దాన్ని విని కాస్త వణుకు పుట్టినది. ఉమ్. అంతేకాకుండా ఎలా ఉందిట సౌండ్, తుములహ, తుములమైనటువంటి శబ్దము. తుముల శబ్దము అంటే చెప్పుకున్నాం లాస్ట్ టైం, ఏ సౌండ్ దేనికి చెందినదో అనేటటువంటి విచక్షణ చేయలేనటువంటి సౌండ్. అంటే ఒక పెద్ద గందరగోళంలో ఉన్నటువంటి సౌండ్ అనమాట. అంటే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, బోల్డంత మంది మాట్లాడేస్తూ ఉంటారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో మనము క్లియర్ గా తెలుసుకోలేనటువంటి సౌండ్. అటువంటి సౌండ్ అంటే చాలా పెద్ద సౌండ్. అటేమో కౌరవులందరూ వాళ్ళ యుద్ధ పేర్లు మోగించారు, ఇప్పుడు పాండవులందరూ వాళ్ళ వాళ్ళ శంఖాలను పూరించారు. దాంతో ఒక పెద్ద సౌండ్ వచ్చినది. అది చాలా గందరగోళమైనటువంటి సౌండ్, భయంకరమైనటువంటి సౌండ్. సో తుములహ అంటే ఏ శబ్దము ఏమిటో మనము క్లియర్ గా గుర్తించలేనటువంటి సౌండ్ అని. అంటే ఏం చేసింట సౌండ్, నభశ్చ పృథివీంచైవ. నభ అంటే ఆకాశము, పృథివీ అంటే భూమి. భూమి ఆకాశములలో ఆ వ్యనునాదయన్. అనునాదయన్ అంటే దాన్ని ఏమంటారు, ఎకో. ఆ శబ్దం యొక్క ఎకో వచ్చినది, ప్రతిధ్వనించినది. వి ప్లస్ అనునాదయన్, వ్యనునాదయన్ అంటే బాగా ప్రతిధ్వనించినది అని అర్థం. నాదయన్ అంటే సౌండ్, ధ్వని. అనునాదయన్ అంటే ప్రతిధ్వని. వి ప్లస్ అనునాదయన్, ఆ వి ముందు ఒక ఉపసర్గ చేరిస్తే అంటే చాలా బాగా ప్రతిధ్వని అంటే చాలా గట్టిగా ప్రతిధ్వనించినటువంటి శబ్దము. ఒకటి తుములమైన శబ్దము, పైగా భూమి నుంచి ఆకాశము దాకా చాలా గొప్పగా ప్రతిధ్వనిస్తున్నటువంటి శబ్దము ఒకటి చేయబడినది ఈ శంఖములన్నీ పూరించుటచే. లాస్ట్ టైం చెప్పుకున్నాము, ఈ ఈ ఇన్స్ట్రక్షన్ కి బ్యాక్గ్రౌండ్ అది, అంటే ప్లాట్ఫామ్ చూడండి. వేదార్థ సారమైనటువంటి, ఉపనిషత్తుల సారమైనటువంటి జ్ఞానాన్ని బోధించుటకు ప్లాట్ఫామ్ ఏదో కాముగా ఉన్నటువంటి ఆశ్రమంలో జరగట్లేదు, తుములమైనటువంటి శబ్దము ఉన్న చోట ఇన్స్ట్రక్షన్. సో అవసరమైన చోట శిష్యుడు ఎప్పుడు రెడీ అయితే అప్పుడే ఇన్స్ట్రక్షన్. పైగా ఈ తుముల శబ్దములో ఒక మంచి రూపకం ఉన్నది. ఈ ఈ సంగ్రామము నిత్య సంగ్రామము. మంచి ఆలోచనలు, మనలో ఉన్న మంచి ఆలోచనలకి చెడు ఆలోచనలకి నిత్యము ఈ సంగ్రామము నడుస్తూ ఉంటుంది మనలో. సో నిత్యము సంగ్రామము నడుస్తున్నటువంటి కర్మక్షేత్రము అయినటువంటి మన శరీరము, అదే ధర్మక్షేత్రం. ఆ క్షేత్రములో ఈ ఉపదేశము చెప్పబడుతుంది. సో అంటే దీనికి ఒక అప్రాప్రియేట్ టైము. రేపు ఎప్పుడో మన ఉద్యోగాలు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయాక, రిటైర్ అయిపోయినప్పుడు, కామ్గా ఉన్నప్పుడు ఒక చోట కూర్చుని చదువుకునేటటువంటి అటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ అటువంటిది కాదు అవసరం. ఎప్పుడు అవసరమైతే అప్పుడే, నిత్యము ఉన్నటువంటి సంగ్రామము. ఆ సంగ్రామములోనే ఈ ఈ జ్ఞానమునకు రెలవెన్స్ అని చెప్పుటకు 2 సార్లు 15వ శ్లోకంలోనూ 14వ శ్లోకంలో కూడా ఆయన తుములహ శబ్దము అని వ్యాసుడు వర్ణించినాడు ఆ శబ్దాన్ని. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి ఆ విధముగానే ఆ శబ్దమును వర్ణిస్తున్నాడు. అంటే జస్ట్ డ్రాయింగ్ అవర్ అటెన్షన్ టు దట్ ఫ్యాక్ట్. ఈ ఇన్స్ట్రక్షన్ కి ఏదో ఒక కామ్ వాతావరణము, రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోవడము, రిటైర్మెంట్ లో వచ్చాక చదువుకోవడము అటువంటిది కాదు. ఇది నిత్యము రిలవెంట్ అయినటువంటి జ్ఞానము అని చెప్పుటకు దాన్ని అక్కడ మంచి ఆ స్వారస్యాన్ని కూడా అందులో మనం గుర్తించవచ్చు. చదువుదాం ఒకసారి శ్లోకాన్ని. సఘోషోద్ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ పృథివీం నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సో ఇక్కడికి ఈ శ్లోకాలు ఆపి మనం మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి
సంబంధ భాష్యం కొంచెం ముందుకి ఇంకో 2 వాక్యాలు చదువుదాం. సో మూడవ పారాగ్రాఫ్ చదువుతున్నాం అవతారికలో. చదువుదాము. పెద్ద వాక్యం ఒకటి ఉన్నది. ఫస్ట్ వాక్యము చాలా పెద్దది. ఆ కొంచెము ప్రతి పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యాలు ఈ పారాగ్రాఫ్ అంతా కూడా. అంటే భగవద్గీత యొక్క రెలవెన్స్ ఒకటి. 2 భగవద్గీత యొక్క బర్డ్స్ ఐ వ్యూ, అంటే చెప్పబోయే ఇన్స్ట్రక్షన్ యొక్క సమరీ. మొత్తము 17 అధ్యాయాల్లోనూ రాబోయే ఇన్స్ట్రక్షన్ ని అలా ఆయన దృష్టిలో పెట్టుకుని రాస్తున్నటువంటి వాక్యాలు. సో అందుకని కొంచెము ఒక్కొక్క వాక్యము కూడా చాలా, ఒక్కొక్క పదము కూడా చాలా దాన్ని ఏమంటారు, చాలా హెవీ, అంటే చాలా గాంభీర్యమైన అర్థముతో కూడుకున్నటువంటి పదాలు ఈ భాష్యంలో. కొంచెం జాగ్రత్తగా మనము ఓపికగా వాటిని పరిశీలించి వాటి యొక్క భావాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చదువుదాం సెంటెన్స్. సచ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభిః సదా సంపన్నః త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావోపి సన్ స్వమాయయా దేహవానివ జాత ఇవ చ లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే. సో సహ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభి అక్కడ ఉన్నాం. సో భగవంతుని యొక్క డెఫినిషన్ విష్ణు పురాణం నుంచి వచ్చింది. డెఫినేషన్ విష్ణు పురాణంలో ఈ శబ్దమునకు, ఈ పదమునకు సోర్స్ అయినటువంటి శ్లోకము అక్కడ ఉన్నది. ఐశ్వర్యశ్చ సమగ్రస్య అంటూ ఒక శ్లోకం ఉంది. బలము భగ అంటే ఏమిటి? భగ అన్న శబ్దమునకు 6 గుణములు చెప్పారు. భగవాన్ అంటే ఆ భగతో నిండి ఉన్నటువంటి వాడు కాబట్టి భగవాన్ అంటే బుద్ధితో నిండి ఉన్నవాడు కాబట్టి బుద్ధిమాన్ అయినట్టు భగ ఉన్నటువంటి వాడు భగవాన్. సచ భగవాన్ సదా సంపన్న, ఈ 6 గుణములతో ఎప్పుడూ నిండి ఉన్నవాడు అని అర్థం. ఫస్ట్ ఏమిటి? ఫస్ట్ జ్ఞానము అంటే భగవంతుడు సర్వజ్ఞుడు, ఇది చెప్పుకున్నాం. సో భగవంతునికి సర్వజ్ఞత్వము అనేటటువంటి క్వాలిటీ, అంటే సర్వమును తెలుసుకుంటూ ఉంటాడు. సర్వమును తెలుసుకుంటూ ఉండేవాడు భగవంతుడు, సర్వజ్ఞుడు. ఫస్ట్ది. సెకండ్ది ఐశ్వర్యము కలిగినటువంటి వాడు. ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము. తెలుగులో ఐశ్వర్యము అంటే వెల్త్, సంస్కృతంలో ఐశ్వర్యము అంటే ఈశ్వర భావం, అంటే ప్రభుత్వం, అంటే లార్డ్షిప్ ఉన్నటువంటి వాడు. అంటే మరి ఈ సమస్త సృష్టి మీద లార్డ్షిప్ అంటే ఇక్కడ ఇంత యాక్టివిటీ ఉంటుంది ఈ సృష్టిలో. సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఒక టైంకి అంటే ఉదయిస్తుంది, ఒక టైంకి సూర్యుడు ఉదయిస్తాడు, ఒక టైంకి అస్తమిస్తాడు. అలాగే ఋతువులు వాటి టైంకి వస్తాయి. ఇదంతా ఏంటంటే ఇదంతా ఒక మహాశక్తి యొక్క ఐశ్వర్యము. అంటే వీటన్నిటి మీద ఆ మహాశక్తికి కంట్రోల్ ఉన్నది, అంటే సుప్రీం కంట్రోల్ ఐశ్వర్యము అంటే. అంటే ఐశ్వర్యముచే సదా సంపన్నుడు, ఏదో ఒక చోట ఒక కాంటెక్స్ట్ లో ప్రభుత్వము ఉండడం కాదు. మనం అలా ఉంటాం, మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క కాంటెక్స్ట్ లో మనకి కంట్రోల్ ఉంటుంది. భగవంతుడు సర్వమును శాసించువాడు అని అర్థం, అంటే ప్రభుత్వము, ఆయన అధీనములో ఈ సృష్టి అంతా నడుస్తూ ఉన్నది. అది ఐశ్వర్యము అన్నటువంటి శబ్దమునకు అర్థము. అంతే కదా మరి. అతి
సూక్ష్మమైన పరమాణువు నుంచి అతి పెద్దదైనంత వరకు గ్యాలక్సీస్ వరకు అన్నీ కూడా ఆయన అధీనంలో నడుస్తూ ఉంటాయి. అది ఐశ్వర్యము అంటే. ఐశ్వర్యముచే సదా సంపన్నుడు. ఆ సదా సంపన్న ఈ 6 గుణములకి పెట్టుకోవాలి. నెక్స్ట్ శక్తి బలము అని 2 పదాలు ఉన్నాయి అక్కడ. రెండిటికి తేడా ఏంటంటే శక్తి అంటే సూక్ష్మమైనటువంటి శక్తి. ఇప్పుడు ఎనర్జీ అనుకోవచ్చు, అది సూక్ష్మమైనటువంటి శక్తి. అంటే ఇప్పుడు గ్రావిటేషనల్ ఎనర్జీ ఉందనుకోండి, గ్రావిటేషనల్ ఎనర్జీ వల్ల భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సూక్ష్మమైనటువంటి శక్తి. ఆ సూక్ష్మమైనటువంటి శక్తిచే సదా సంపన్నుడు. సర్వము ఉంటుంది, ఆ శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది. దానిచే ఈయన సదా సంపన్నుడు. బలము అంటే ఫిజికల్ ఎనర్జీ, ఒక దాన్ని ఏమంటారు, స్థూలమైనటువంటి శక్తి. ఇప్పుడు చూడండి, మీరు ఒక డిఫరెన్స్ ఏంటంటే, ఒక తాడుకి చిన్న రాయిని గట్టి తిప్పారు అనుకోండి ఇలా చేత్తో, దాన్ని ఆ అలా తిప్పుతున్న రాయి చిన్నదైనా సరే సరే అది వచ్చి మన తలకి తగిలింది అనుకోండి, ఎంత పెద్ద గాయం చేస్తుంది అది. అంటే ఆ ఆ చిన్న రాయిని మీరు తాడుకి కట్టి తిప్పితేనే అంత అంత పవర్ వస్తుంది. మరి భూమి సూర్యుని చుట్టూ గిరా 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 తిరుగుతూ ఉంటుంది. ఆ గిరగిరగిర తిరుగుతున్నటువంటి భూమి ఎంతటి యాంగులర్ మూమెంటం ను జనరేట్ చేస్తుంది, ఎంతటి పవర్, ఎంతటి బలమును అక్కడ అక్కడ ఉన్నదో మనము అసలు ఊహించలేము. ఊహింప శక్యము కానటువంటి బలము. భూమి కంటే పెద్ద పెద్ద గ్రహాలు కూడా తిరుగుతాయి. జూపిటర్ ఉంది, అన్నిటికంటే పెద్ద గ్రహము. అంత పెద్ద గ్రహం ఒక చిన్న రాయి మీరు తాడుకేసి తిప్పిన రాయి వచ్చి తగిలితేనే అంత పెద్ద గాయం అవుతుంది. మరి జూపిటర్ అన్నటువంటి ఒక పెద్ద గ్రహము సూర్యుని చుట్టూ గిరగిరగిరా తిరిగేస్తుంటుంది. అంతేకాదు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. మరి ఎంతటి శక్తి అక్కడ బలం ఉన్నదో మీరు ఊహించడానికి ట్రై చేయొచ్చు, కానీ ఊహింపలేనటువంటి బలము అది. అందుకని శక్తి బలము అని రెండు పదాలు ఉన్నాయి. అన్ని కొంచెం ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటాయి, కానీ అన్నిట్లోనూ 6 కూడా కొంచెం వ్యత్యాసం ఉన్నది. సో జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము అంటే రక్షించే సామర్థ్యం. మరి ఇక్కడ అన్నిటినీ రక్షించేటటువంటి సామర్థ్యము, ఈ సృష్టిలో అన్నిటినీ రక్షించేటటువంటి సామర్థ్యం ఎవరికి ఉన్నది అంటే ఆ పరమాత్మకు ఉన్నది అని చెప్పుకోవాలి. సో అది వీర్యము. తేజస్సు అంటే ప్రకాశము. 2 రకాలుగా చెప్పచ్చు ప్రకాశాన్ని. ఒకటి సూర్యుని యొక్క ప్రకాశము, అలా అర్థం చేసుకోవచ్చు. ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి సూర్యుడు ఉన్నటువంటి ప్రకాశము అని అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి మన చైతన్యము, హృదయములో ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యము యొక్క ప్రకాశము. మన హృదయములో ఉన్న చైతన్యము యొక్క ప్రకాశము చేతనే ఈ సర్వము కూడా మన జ్ఞానములోకి వస్తూ ఉంటుంది, మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము. సో చైతన్యము, ఆ తేజస్సు అంటే చైతన్యము, లేకపోతే సూర్యుని యొక్క ఆ గొప్ప వెలుగు అని చెప్పుకోవచ్చు. సో తేజస్సు. సో 6 వచ్చాయి. అంటే ఈ సూర్యుని యొక్క తేజస్సు, చైతన్యము కూడా ఒకప్పుడు ఉండుట, ఇంకొకప్పుడు లేకుండుట అనేది ఉండదు. ఇవి అంతటా అన్ని వేళలయందు ఉన్నదే ఆ చైతన్యము, ఆ సూర్యుని యొక్క ప్రకాశము కూడా. సూర్యుని యొక్క ప్రకాశములో అర్థం చేసుకోవడం చాలా తేలిక, కానీ మనలో ఉన్న చైతన్యము కూడా అన్ని వేళలా సదా సంపన్న, అన్ని వేళలా కూడా ఆ చైతన్యము అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. అందుకు ఆ సదా అనే పదమును జాగ్రత్తగా అన్నిటికీ కూడా అన్వయం చేసుకోవాలి. సో భగవంతుడి యొక్క డెఫినిషన్ అంటే ఒక దేశకాలములచే పరిచ్ఛిన్నమైనటువంటి ఒక మహావ్యక్తిగా కాకుండా సమష్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒక కాస్మిక్ పర్సన్. అక్కడ పర్సన్ అని మనము అర్థం చేసుకునేందుకు వస్తున్నటువంటి పోలిక. పర్సన్ అని ఎందుకు పోలిస్తున్నారంటే ఈ వ్యక్తిలో కూడా మనకి ఈ గుణాలు కనిపిస్తాయి. జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు, ఇవన్నీ ఇక్కడ కూడా కనిపిస్తాయి. అంటే వీటినన్నిటిని రెడ్యూస్ చేస్తే 2, జ్ఞానము, క్రియ, 2 ఉన్నాయి. ఒక వ్యక్తిలో ఉంటాయి ఈ 2, సమష్టిలో కూడా ఆ 2 కనిపిస్తాయి. సమష్టిలో కూడా జ్ఞానము ఉన్నది, బోల్డ్ అంత ఇంటెలిజెన్స్ ఉంది సమష్టిలో, బోల్డ్ అంత యాక్టివిటీ ఉంది. సో ఇంటెలిజెన్స్ అండ్ యాక్టివిటీ ఆర్ ఎనర్జీ, ఈ 2 ఒక వ్యక్తిని డిఫైన్ చేస్తాయి. మనిషికి డెఫినేషన్ అది. మనిషి ఇంటెలిజెంట్, మనిషి
మనిషిలో బుద్ధి ఉన్నది, క్రియ ఉన్నది. ఆర్ జ్ఞానము ఉన్నది, క్రియ ఉన్నది. అదే విధముగా సమష్టిలో కూడా జ్ఞానము, క్రియ కనిపిస్తాయి. ఈ రెండు అంశాలే సమష్టిలో కూడా కనిపిస్తాయి. అందుకని సమష్టిని ఒక ఆ అని ఏమంటారు, ఒక మహాపురుషునిగా, అంటే ఒక గొప్ప వ్యక్తిగా పోల్చారు. రూపకం అది అర్థం చేసుకుందుకు ఈజీగా ఉంటుందని పర్సానిఫై చేశారు. అందుకు అది అలా అర్థం చేసుకుందుకు ఆ డెఫినేషన్ చాలా చక్కటి డెఫినేషన్. ఇప్పుడు భగవంతుడు సర్వవ్యాప భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వము తేలిగ్గా అర్థమవుతుంది అలా అర్థం చేసుకుంటే. పరమాత్మ భగవంతుడు సర్వమును వ్యాపించి ఉన్నటువంటి ఒక మహాశక్తి. కానీ మనకి తేలిగ్గా అర్థం చేసుకుందుకు మనము ఏదైనా ఒక కర్మ చేయుటకు, ఒక పూజాధికము చేసుకున్నటకు దాన్ని మనం పర్సానిఫై చేసుకుంటాం. అందుకని పర్సానిఫై చేసి దాన్ని పుల్లింగ శబ్దంలో చెప్తున్నారు. అయితే ఈ భగవంతుడు ఏం చేస్తున్నాడు? లాస్ట్కి వెళ్ళండి సెంటెన్స్ లో, దేహవానివ జాత ఇవ లోకానుగ్రహం కుర్వన్నివ లక్ష్యతే. లోకానుగ్రహము చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. జాత ఇవ ఒక చోట పుట్టినట్టు, దేహవానివ శరీరము కలవాని వలె, శరీరము కలిగినట్టు, ఒక చోట పుట్టినట్టు, లోకము యొక్క అనుగ్రహము చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. లోకానుగ్రహం చేయడం అంటే మంచి వాళ్ళను రక్షించుట, దుష్టులను శిక్షించుట, అటువంటి పని చేస్తున్నట్టు లక్ష్యతే కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఉన్నాడు అన్న శబ్దము వాడట్లేదు ఆయన. భగవంతుడు ఉన్నాడు అన్న శబ్దం వాడట్లేదు. భగవంతుడు అనిపిస్తున్నాడు అంటే భగవంతుడు జన్మించాడు అని చెప్పట్లేదు ఆయన. అవతారం యొక్క డిస్క్రిప్షన్ భగవంతుడు జన్మించాడు అని చెప్పట్లేదు. భగవంతుడు జన్మించినట్టు. భగవంతునికి శరీరం ఉందని చెప్పట్లేదు. భగవంతునికి శరీరము ఉన్నట్టు. భగవంతుడు స్వయంగా వచ్చి లోకానుగ్రహం చేస్తున్నాడు అని చెప్పట్లేదు. భగవంతుడు స్వయంగా వచ్చినట్టు, లోకానుగ్రహం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు, లక్ష్యతే అని చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే అదే మాయ. ఎందుకంటే అక్కడ వస్తోందిగా ముందు, త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం. సో ఈ సృష్టి అంతటికి మూలము మాయాశక్తి. మాయాశక్తి నుంచి ఈ సృష్టి పుట్టినది. మనకి తర్వాత చాప్టర్ లో శ్రీకృష్ణుడు కూడా సేమ్ ఇదే మాట ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. నా మాయాశక్తి చేత నేను ఈ సృష్టి అంతగా నేనే పుడుతున్నాను అని చెప్తాడు. అదే మాట అదే శ్లోకంలోను దృష్టిలో పెట్టుకుని దాన్ని సమరైజ్ చేసి ఇక్కడ చెప్తున్నారు. మూల ప్రకృతి, ఈ సృష్టి అంతటికి మూలము మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతికే మాయాశక్తి అని పేరు. మూల ప్రకృతి మాయా మూల ప్రకృతి రెండు ఒకటే. రెండు కూడా ద్వితీయ విభక్తిలోనే ఉన్నాయి. సో మాయాం మూల ప్రకృతి. ఎటువంటి మాయా? స్వాం మాయాం, ఈ పరమాత్మ యొక్క శక్తి. అది అంటే పరమాత్మ యొక్క శక్తియే. అంటే ఇప్పుడు శక్తి ఒకడికి ఉందనుకోండి, శక్తి ఎక్కడుందో శక్తివంతుడు అక్కడే ఉంటాడు, అంతే కదా. శక్తివంతుడు వేరే చోట, శక్తి వేరే చోట అనేది ఉండదు. శక్తి ఎక్కడుందో శక్తివంతుడు అక్కడే ఉంటాడు. ఆర్ రాదర్ శక్తివంతుడు ఎక్కడున్నాడో శక్తి అతనిలోనే ఉంటుంది. శక్తి విడిగాను శక్తిమంతుడు విడిగాను ఉండరు. సో స్వాం మాయాం, ఆ భగవంతుని యొక్క శక్తి అయినటువంటి, తన శక్తి అయినటువంటి మాయను, మూల ప్రకృతిని. ఇంకా ఎటువంటి మాయ? వైష్ణవీం మాయ. వైష్ణవీం అనేది విష్ణు శబ్దం నుంచి వచ్చినది. విష్ణువు యొక్క అని అర్థం. విష్ణువు నుంచి పుట్టినది కాబట్టి వైష్ణవి అయింది. విష్ణు శబ్దంలో వికి ఆది వృద్ధి వచ్చి వై అయింది. సో విష్ణువు నుంచి పుట్టినది కాబట్టి వైష్ణవి అని చెప్పాలి ఆ వ్యుత్పత్తి. సో వైష్ణవి శబ్దంకు అర్థం ఇది. పైగా విష్ణు శబ్దానికి అర్థం ఏంటి? విష్ణువు అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి తత్వము అని అర్థం. అందుకుని భగవంతునికి విష్ణువు అని పేరు. సో విష్ణువు అయినటువంటి భగవంతునికి అంటే సర్వవ్యాపకమైనటువంటి, ఎటువంటి సర్వవ్యాపకత్వము ముందు చెప్పారు. జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభిహి, తేజస్సుల చేత. తేజోభిహి అన్నది దాన్ని ఏమంటారు, తృతీయ
బహువచన శబ్దం. ఆ ఆ శక్తుల చేత అంటే జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజస్సుల చేత సదా సంపన్నుడు, ఎల్లవేళలా కలిగి ఉన్నటువంటి ఆ సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడు. ఆ భగవంతునికి చెందినది, ఆ భగవంతునికి చెందిన శక్తి మాయాశక్తి. సో అందుకని వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతి. ఇంకా ఎటువంటిది ఆ మూల ప్రకృతి, ఆ మాయాశక్తి? త్రిగుణాత్మిక. సో త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య. చెప్తాను, త్రిగుణాత్మిక వద్దాము. వశీకృత్య అంటే ఈ మూల ప్రకృతిని తన వశమనందు ఉంచుకొని అని అర్థం. సో భగవంతుడికి జీవుడికి డిఫరెన్స్ చెప్తున్నారు. మాయచే మోహితుడయ్యేవాడు జీవుడు. ఆ మాయాశక్తి అంటే ఇగ్నోరెన్స్ అని కూడా, ఇగ్నోరెన్స్ కే, అజ్ఞానమునికే మాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తిచే మోహితుడైన వాడు జీవుడు అంటే మాయాశక్తి యొక్క కంట్రోల్లో ఉండేవాడు జీవుడు. ఆ మాయాశక్తిని కంట్రోల్ చేసేవాడు భగవంతుడు. సో అటు తిరిగితే జీవుడు, ఇటు తిరిగితే భగవంతుడు. మాయాశక్తిని తన వశమునందుంచుకుని ఒక ఆట ఆడించేవాడు భగవంతుడు. మాయాశక్తి అధీనంలో ఉండి ఈ సంసారంలో తిరుగుతూ ఉండేవాడు జీవుడు. ఇటు వస్తే జీవుడు, అటు పోతే పరమాత్మ. సో అటువంటి మాయాశక్తిని వశమునందు పెట్టుకుని, ఎటువంటి మాయాశక్తి? త్రిగుణాత్మిక. అంటే సాధారణంగా ఫిలాసఫర్స్ ఏం చేస్తారంటే ఈ జగత్తు యొక్క అనాలిసిస్ చేస్తూ దాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మరి కొన్ని వేల విషయాలు చెప్పారనుకోండి జగత్తు గురించి, జగత్తు యొక్క పరిశీలన కష్టమైపోతుంది. సో పరిశీలనకు దాన్ని ఏమంటారు, ఉపయోగపడేటట్టుగా ఈ కనిపించే ఈ మనకుండే ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా రెడ్యూస్ చేస్తారు. రిడక్షనిజం అంటారు. ఈ రిడక్షనిజంలో రెడ్యూస్ చేసి జనరలైజ్ చేస్తారు. అయితే వేదాంతంలో కొన్ని రిడక్షన్స్ ఉంటాయి. ఆ రిడక్షన్స్, జనరలైజేషన్స్ కూడా చాలా పవర్ఫుల్ జనరలైజేషన్స్. అటువంటి జనరలైజేషన్స్ లో ఒకటి ఈ త్రిగుణాత్మిక మాయ. అంటే మాయకి మూడు గుణములు చెప్పారు. ఏమిటా మూడు? మన ఎక్స్పీరియన్స్ లో ఉన్నదే. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ లో ఇంటెలిజెన్స్ ఉంటుంది, జ్ఞానము ఉంటుంది. ఓకే, మన ఎక్స్పీరియన్స్ లో క్రియ ఉంటుంది, మన ఎక్స్పీరియన్స్ లో పదార్థము, మ్యాటర్ ఉంటుంది. సో ఈ సృష్టిలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరిగే ప్రక్రియ ఉందనుకోండి, అందులో ఈ మూడు కనిపిస్తాయి. అందులో ఒక ఇంటెలిజెన్స్ ఉంది. ఎందుకంటే భూమి కరెక్ట్ గా 360 రోజులు 0.25 డేస్ 365.25 డేస్ పడుతుంది భూమికి ఎగ్జాక్ట్ గా సూర్యుని చుట్టూ తిరగడానికి. కరెక్ట్ గా ఎప్పుడు అంతే సమయం యొక్క వ్యవధిలో తిరుగుతుంది. 24 అవర్స్ లో తన చుట్టూ తాను తిరుగుతుంది. అంటే అక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఉంది. అది ఒకటి. రెండు, తిరుగుతోందిగా, యాక్టివిటీ ఉంది, ఓకే, క్రియ ఉంది. మూడు, భూమి పదార్థము కదా, ఒక మ్యాటర్ ఉంది. సో ఇంటెలిజెన్స్, యాక్టివిటీ అండ్ మ్యాటర్, ఈ మూడిటికే సత్వము, రజస్సు, తమస్సు అని పేరు. ఇంటెలిజెన్స్ కి సత్వగుణమని, యాక్టివిటీకి రజోగుణమని, మ్యాటర్ కి తమో గుణమని పేర్లు. సో ఈ మాయాశక్తి నుంచి పుట్టినటువంటి జగత్ ఏదైతే ఉందో దానిని పరిశీలిస్తే అది అందులో మూడు కనిపిస్తాయి మనకి. మూడు శక్తుల, మూడు గుణములు కనిపిస్తాయి. అంటే రెడ్యూస్ చేస్తే చాలా ఉంటాయి, మిగిలినవన్నీ ఈ మూడిటి యొక్క కాంబినేషన్స్. సో రెడ్యూస్ చేస్తే వాటిని సత్వ రజస్తమో గుణములని మూడు గుణముల కింద మనము రెడ్యూస్ చేయగలుగుతాం. అందుకని త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతి. అంత సమాచారం ఉంది. నేను ఇంకా చాలా కన్సైజ్ గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మనం చూస్తూ ఉంటాం. భగవద్గీత చదువుతున్న కొద్దీ ఈ విషయములను మళ్ళీ శ్రీకృష్ణుడు అక్కడక్కడ శ్లోకాల్లో చెప్తూ ఉంటాడు. చెప్తున్నప్పుడు మళ్ళీ శంకర్లు మళ్ళీ భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ వాటిని అన్నిటిని డీటెయిల్ గా చూస్తాం. సో త్రిగుణాత్మిక, వైష్ణవి, భగవంతుని యొక్క మాయ
అయినటువంటి మూల ప్రకృతి, అంటే ఈ సృష్టి అన్నిటికీ మూలము మాయాశక్తి. సో పరమాత్మ యొక్క మాయాశక్తి నుంచి ఈ జగత్తు, అది అనాలిసిస్. సో అటువంటి మూల ప్రకృతిని తన వశమునందు ఉంచుకుని, అజహ అవ్యయ, పరమాత్మ అజుడు, పుట్టుక లేనివాడు. అది పరమాత్మకి చావు పుట్టుకలు ఉండవు. శరీరమునకు ఉంటాయి చావు పుట్టుకలు, పరమాత్మకి ఉండవు. సో పరమాత్మ అజహ, పైగా అవ్యయ, మార్పు లేనివాడు. పైగా భూతానాం ఈశ్వర, ఈ ఈ సమస్త జీవులకు ఈశ్వరుడు. అంటే ఇందాక చెప్పుకున్నాగా ఐశ్వర్య శబ్దములో ఐశ్వర్య భావం, ఈశ్వర భావము ఐశ్వర్యం. సో భూతానాం ఈశ్వర, ఈ జీవులందరికీ ఈశ్వరుడు. ఇంకా ఉంది భగవంతుని యొక్క డెఫినేషన్ చూడండి, చాలా చక్కటి డెఫినేషన్. ఈ ఈ కాంపౌండ్ వర్డ్ ని యూజ్ చేసింది శంకరుడు. భగవంతుని యొక్క డెఫినేషన్, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపి సన్. సో నిత్యము శుద్ధుడు, నిత్య బుద్ధుడు, నిత్య ముక్తుడు అయినటువంటి ఆ పరమాత్మ స్వభావ అపి. సో భగవంతుని యొక్క స్వభావం చెప్పాలంటే సచ్చిదానంద అని చెప్తాం కదా, సత్ చిత్ ఆనంద. అదే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపి సన్. వద్దాం నెక్స్ట్ క్లాస్ లో ఈ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం గురించి కొంచెం చెప్పుకుందాము. ఇప్పుడు వాక్యం యొక్క అర్థం పూర్తి చేస్తాను. సో నెక్స్ట్ టైం ఆ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం గురించి చెప్పుకొని ముందుకు వెళ్దాం. కానీ వాక్యము పూర్తి చేయడానికి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపిసన్, భగవంతుడు నిత్యము శుద్ధుడు బుద్ధుడు ముక్తుడు అయినప్పటికీ కూడా, అపిసన్ అయినప్పటికీ కూడా, అంటే అజహ అపిసన్, అవ్యయ అపిసన్, భూతానాం ఈశ్వర అపిసన్, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపిసన్. ఇవన్నీ అంటే అవతారం యొక్క కాన్సెప్ట్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుందుకు శంకర్లు దాన్ని స్ట్రెస్ చేస్తున్నారు. ఆ పాయింట్ ని, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము కలిగిన వాడు అయినప్పటికీ కూడా స్వమాయ, తన మాయ చేత, తన మాయాశక్తి వలన తన మాయాశక్తి చేత దేహవాన్ ఇవ జాత ఇవ లోకానుగ్రహం కుర్వన్ ఇవ లక్ష్యతే, ఒక దేహములో పుట్టిన వాని వలె, అంటే పుట్టుక లేనివాడు అయినప్పటికీ కూడా తన మాయ చేత ఒక దేహములో పుట్టిన వాని వలె. అవ్యయ అంటే ఎటువంటి మార్పులు లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా ఒక చోట పుట్టి, ఒక శరీరంలో పెరుగుతున్న వాని వలె లోకానుగ్రహం కుర్వన్నివ, లోకానుగ్రహం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. లక్ష్యతే అంటే అపరెంట్ రియాలిటీ, ఇట్స్ ఓన్లీ ఎ అపరిషన్, ఇట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ రియాలిటీ. సో అంటే అవతారమును సరిగ్గా అర్థం చేసుకోకపోతే అంటే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క అవతారము కిందకి భూమిలోకి వచ్చేస్తే మరి వైకుంఠంలో ఎవరున్నారు, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇటువంటి క్వశ్చన్స్ అడగరు సాధారణంగా, అడిగితే వాటికి మనం ఆన్సర్లు చెప్పలేం. అందుకని ముందు పారాగ్రాఫ్ లో కూడా ఆయన అంశేన కిల సంబభువ అని చెప్పారు. అదే విధముగా ఇక్కడ నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడైనటువంటి, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ పుట్టుక లేనివాడు, మార్పులు లేనివాడు అయినప్పటికీ కూడా తన మాయాశక్తి చేత ఒక దేహములో పుట్టిన వాని వలె కనిపిస్తూ లోకానుగ్రహం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు అని ఆ వాక్యము యొక్క వాక్యార్థము. చాలా పెద్ద వాక్యము, ఇంకా అందులో కొన్ని అంశాలు ఉన్నాయి. మనము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపిసన్ స్వమాయ, ఆ విషయము మనము ఇంకొంచెము డీటెయిల్డ్ గా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అది మనము నెక్స్ట్ టైం చదివినప్పుడు చదువుతాం. కానీ చూడండి ఎంత చక్కటి వాక్యము. అవతారము అంటే ఏమిటి అన్నది వేదాంత పరంగా, అంటే వేదముల యొక్క సారమైనటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత చెప్పినట్టుగా అవతారము యొక్క కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యము.
జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న, వాటిచే సదా సంపన్నుడైనటువంటి ఆ భగవంతుడు త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య, మూడు గుణములు కలిగినటువంటిది వైష్ణవి అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఎవరిది స్వాం మాయాం భగవంతుని యొక్క శక్తి అయినటువంటి మూల ప్రకృతిని అంటే మాయాశక్తిని వశీకృత్య తన వశమునందు ఉంచుకుని అజహ అవ్యయ భూతానాం ఈశ్వర నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అపి సన్, అజుడు అంటే పుట్టుక లేనివాడు మార్పులు లేనివాడు, ఈ సర్వ జగత్తులో ఉన్న భూతములన్నింటికి అంటే జీవులందరికీ కూడా ఈశ్వరుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావము కలిగినటువంటి వాడు అయినప్పటికీ, అటువంటి తత్వం మరి ఒక చోట పుట్టడం ఏమిటి అనే క్వశ్చన్ వస్తుందని, అయినప్పటికీ కూడా స్వమాయ తన మాయ చేత దేహవాని ఇవ ఒక దేహము కలిగిన వాని వలె, జాత ఇవ ఒక చోట పుట్టిన వాని వలె అంటే ఒక చోట పుట్టి పెరిగిన వాని వలె, లోకానుగ్రహం కుర్వన్ ఇవ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి లోకానుగ్రహము చేస్తున్నట్టుగా కుర్వన్ ఇవ లక్ష్యతే కనిపిస్తూ ఉన్నాడు. అది ఆ వాక్యం యొక్క అర్థము. సో ఇక్కడతో ఆపుదాము. ఆపి ఏమైనా క్వశ్చన్స్ కమెంట్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఎనీ క్వశ్చన్స్ కమెంట్స్? సరే అయితే కట్టేస్తున్నాను ఈరోజుకి మీటింగ్. మళ్ళీ సోమవారం నాడు చదువుదాం. నెక్స్ట్ క్లాస్ సోమవారం నాడు.